హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతిక స్టోరీస్. మీకు కనుక నా స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చాలామంది స్టోరీస్ చూసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ వీడియోస్ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. అభి అశోక్ మీరాని తీసుకొస్తున్నాడు అన్న మాట వినగానే అతని కళ్ళు ఎర్రబడిపోతాయి. లోపల కూర్చోలేక లేచి గుడి బయటకు వచ్చేస్తాడు. కోపం ఆపుకోలేక ఫోన్ తీసి వరుసగా కాల్ చేస్తూనే ఉంటాడు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదు. అభి పిచ్చెక్కినట్టు మళ్ళీ మళ్ళీ అలానే కాల్ చేస్తూ ఉంటాడు. చివరికి ఒకడు కాల్ లిఫ్ట్ చేస్తాడు. అభి గట్టిగా అరుస్తూ, రేయ్ పిచ్చినా కొడక, ఒక అమ్మాయిని కూడా చంపలేకపోయారా? అటువైపు క్షణం మౌనం. తర్వాత భయంతో, సార్ మేము ట్రై చేశాం సార్. కానీ అభి మధ్యలోనే కానీ ఏంటి చెప్పు అని అరుస్తాడు. రౌడీ అశోక్ వచ్చాడు సార్, అతనొక్కడే మమ్మల్ని అందరినీ కొట్టాడు. ఆ మాట పూర్తవగానే అభి చేతిలో ఉన్న ఫోన్ బిగుసుకుంటుంది. కళ్ళల్లో కోపం ఉప్పొంగుతుంది. ముఖం ఎర్రగా మారుతుంది. అశోక్ అని అంటూ పళ్ళు నూరుతాడు అభి. వెంటనే ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి ఎదురుగా రమేష్ గారు నిల్చుని ఉంటారు. ఆయన కళ్ళల్లో కోపం కాదు, అసహ్యం. ఒక్కసారిగా రమేష్ గారు అభి చెంప మీద గట్టిగా ఒకటి కొడతారు. అభి అలానే షాక్లో కళ్ళు పెద్దవిగా తెరుచుకొని చూస్తూ నిలబడిపోతాడు. రమేష్ గారు వణుకుతున్న స్వరంతో, ఇంత పాపానికి దిగజారుతావురా? ఒక అమ్మాయిని చంపించాలనే ఆలోచన నీకు ఎలా వచ్చింది? ఛీ, నిన్ను నా కొడుకుగా చెప్పుకోవడానికి కూడా నాకు చాలా అవమానంగా ఉంది అని చెప్పి అభిని మరోసారి చూసే ధైర్యం లేక తల తిప్పుకొని గుడి లోపలికి వెళ్ళిపోతారు. అభి మాత్రం తన చెంప మీద మండే నొప్పి కన్నా మనసులో మండే అవమానంతో అలానే నిల్చుంటాడు. నిర్మలా గారు, యమునా గారు, మాధవ్ గారు మీరా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నిర్మలా గారు చిరునవ్వుతో, ఇంకా ఎంతసేపు పడుతుందో అని ఆతృతగా అంటారు. యమునా గారు దేవుడి వైపు చూస్తూ, అంతా మంచిగానే జరుగుతుంది నిర్మల అని అంటారు. అప్పుడే రమేష్ గారు గుడి లోపలికి వస్తారు. వాళ్ళ ముఖాల్లో ఉన్న ఆనందాన్ని చూసి ఒక క్షణం అలానే ఆగిపోతారు. అభి చేసిన పని వాళ్ళకి చెప్తే ఈ శుభక్షణంలో వాళ్ళ మనసులు నొప్పిస్తాయనిపించి వాళ్ళతో ఏమీ చెప్పకుండా మౌనంగానే వాళ్ళ పక్కనే వచ్చి కూర్చుంటారు. కానీ నిర్మలా గారు ఆయన వైపు చూసి, ఏమైందండి, ఏదో టెన్షన్లో ఉన్నట్టు కనిపిస్తున్నారు? రమేష్ గారు చిన్నగా నవ్వి, ఏం లేదు, అంతా బాగానే ఉంది అని చెప్తారు. కానీ ఆయన మనసులో ఇవాళ మీరా సేఫ్గా తిరిగి వచ్చింది, అదే నాకు చాలు అని అనుకుంటారు. అశోక్ రమేష్ గారితో మాట్లాడి ఫోన్ పెట్టేసిన వెంటనే ఇషిక వైపు తిరిగి చూస్తాడు. ఆ చూపులో కోపం. ఇషిక ఆ చూపు చూసి మనసులోనే, ఇదేంటి నన్ను తినేసేలా చూస్తున్నాడు అని అనుకుంటూ నెమ్మదిగా, సార్ రండి మనం వెళ్దాం అని అంటుంది. అశోక్ ఇషిక నెక్
చేతుల వైపు చూస్తాడు. ఆమె నెక్ ఎర్రగా కమిలి గోళ్ళ ముద్రలు కనిపిస్తాయి. ఎర్రగా మారిన చేతి మణికట్టు చూసి ఆ క్షణం అశోక్లోని కోపం అగ్నిపర్వతంలా పేలిపోతుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఇషిక చెంప మీద గట్టిగా ఒక్కటి కొడతాడు. నీకు పిచ్చా? నేను వస్తున్నానని చెప్పా కదా, ఎందుకు ఈ రిస్క్ తీసుకున్నావు? అతని గొంతు కంపిస్తుంది. ఇషిక చెంప పట్టుకుని కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ, సార్, వాళ్ళు మీరా మేడంని అని చెప్పబోతుంటే అశోక్ మధ్యలోనే అరిచేస్తాడు. మీరా సంగతి నాకు తర్వాత, ముందు నీ సంగతి చెప్పు. నీకేమైనా అయితే నేనేమైపోవాలి చెప్పు. ఇషిక తల వంచి, సార్, మీరు రాకముందే ఏమైపోతుందో అని భయం వేసింది, అందుకే అని కన్నీళ్లతో చెప్తుంది. అశోక్ తను కొట్టిన చెంప వైపు చూస్తాడు. ఆమె కన్నీళ్లను చూస్తూ అతని కోపం మెల్లగా కరిగిపోతుంది. వెంటనే ఆమె దగ్గరికి వచ్చి, తెలుసా ఇషిక, నీకేమవుతుందో అని నేను ఎంత టెన్షన్ పడ్డానో. ఇషిక కళ్ళల్లో నీళ్లు మెరుస్తాయి. ఏం చెప్పాలో తెలియక చూపు కిందకి వాలుస్తుంది. సారీ సార్ అని మాత్రమే చిన్నగా చెప్తుంది. అశోక్ వెంటనే, పద వెళ్దాం, అందరూ ఎదురు చూస్తున్నారు. ఇషిక కారెక్కేటప్పుడు మనసులో, సైకో బాస్, ఇంత ప్రేమ పెట్టుకొని నన్ను పెళ్లి చేసుకోనని సతాయిస్తున్నావా? సరేలే చూద్దాం అని అనుకుంటూనే లోపలే తీన్మార్ డ్యాన్స్ వేసుకుంటూ సీట్లో కూర్చుంటుంది. ఇషిక పెదవులపై చిన్న చిరునవ్వు మెరుస్తుంది. అశోక్ కార్ స్టార్ట్ చేస్తాడు. వెనుక సీట్లో మీరా కిటికీకి బయటకు చూస్తూ ఏదో ఆలోచనల్లో మునిగిపోయి ఉంటుంది. ఇషిక అది గమనిస్తూ మీరా చేతిపై తన చేయి వేస్తూ, ఏంటి మేడం అలా డల్గా ఉన్నారు, ఏమైంది అని అడుగుతుంది. మీరా ఇషిక వైపు చూసి బలవంతంగా ఒక నవ్వు తెచ్చుకుంటూ, ఏం లేదు ఇషిక, కాస్త టెన్షన్గా ఉంది అంతే అని అంటుంది. ఇషిక కావాలని తన టోన్ మార్చుతూ మీరాని డైవర్ట్ చేయాలని కళ్ళల్లో చిలిపితనం తెచ్చుకొని మీరా వైపు కొంచెం వంగి, మేడం, మీ పెళ్ళి అయిపోగానే నాకు ఒక పెద్ద పార్టీ ఇవ్వాలి తెలుసా, అది కూడా చాలా గ్రాండ్గా. మీరాకి కాస్త నవ్వొస్తుంది. పార్టీనా? అవును మేడం, పెళ్ళి, రిసెప్షన్ అన్నీ అయిపోయాక నాకు స్పెషల్ ట్రీట్ కావాలి. తర్వాత మీకు బేబీ వస్తుంది, అప్పుడు ఇంట్లో ఇంకా హ్యాపీనెస్, అందరూ హ్యాపీ. మీరా కళ్ళల్లో ఉన్న భయం నెమ్మదిగా కరిగిపోతూ, ఇషిక, నువ్వు ఎంత పాజిటివ్గా మాట్లాడతావో తెలుసా అని అంటుంది. దానికి ఇషిక భుజాలు ఎగరేస్తూ, అంతే మేడం, లైఫ్లో ఏం జరిగినా ముందు నవ్వాలి, తర్వాత దానిని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఇషిక మాటలు వింటూ ఉన్న అశోక్ పెదవుల మీద ఒక చిన్న చిరునవ్వు మెరుస్తుంది. ఇషిక అలాగే సరదాగా మాట్లాడుతూ, నవ్వుతూ, నవ్విస్తూ ఉంటుంది. కారు గుడి ముందు ఆగుతుంది. ఇషిక ముందు దిగింది. మీరా ఇషిక చేయి పట్టుకుని వెంటనే కారు దిగుతుంది. ఇద్దరూ కలిసి గుడి లోపలికి అడుగు పెడతారు. వెనుకనే అశోక్ కూడా వస్తాడు. ఇషిక మీరాను గుళ్ళోకి తీసుకుని రాగానే నిర్మలా గారు మీరాను చూసిన వెంటనే వేగంగా వచ్చి హత్తుకుంటారు.
మీరా నిర్మల గారు చూపిస్తున్న ఆప్యాయతకి తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఏమీ మాట్లాడలేక అలానే మౌనంగా నిలబడిపోతుంది. యమున గారు భయంతో, అమ్మా మీరా, నువ్వు బాగున్నావా అమ్మా? ఏం కాలేదు కదా నీకు? ఎవరైనా ఏదైనా అని ఆ మాట పూర్తవకముందే మీరా, లేదాంటీ, నాకేమీ కాలేదు, నేను బాగున్నాను. ఆ మాట విన్నాక యమున గారికి కొంచెం ఊరట కనిపిస్తుంది. ఇంతలో మాధవ్ గారు, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు ముహూర్తం టైం అవుతుంది, రండి అంటూ ముందుకు నడుస్తారు. అందరూ కలిసి మీరాని పీటల మీద కూర్చోపెడతారు. పంతులు గారు మంత్రాలు చదవడం మొదలు పెడతారు. ఆ క్షణంలోనే అభయ్ చూపు అశోక్ మీదే నిలిపేస్తాడు. కళ్ళల్లో ఆగ్రహం, అసూయ అన్నీ కలిపి అశోక్ను కాల్చేసినట్టే చూస్తాడు. కానీ అశోక్ మాత్రం ఆ చూపుల్ని గమనించిన చిన్న సైడ్ స్మైల్ ఇస్తూ అభిని చూస్తూ అలానే ఉన్న చోటే నిలబడతాడు. ముహూర్తం దగ్గర పడగానే పంతులు గారు, అబ్బాయి అమ్మాయికి తాళి కట్టండి అంటూ చెప్తారు. ఆమె చేతుల్లో తాళి. ఆ క్షణం అతని మనసులో తుఫాను. ఈ పెళ్ళి నాకిష్టం లేదు అని గట్టిగా అరవాలనిపిస్తుంది. రెండు చేతులతో తాళిని గట్టిగా పట్టుకొని అభి తన ముందున్న రమేష్, నిర్మలను చూస్తాడు. రమేష్ గారి ముఖంలో కోపం, కళ్ళల్లో ఇంకో తప్పు చెయ్యకు అన్న హెచ్చరిక. అభి గుండె బరువెక్కిపోతుంది. మీరా మాత్రం తల వంచుకొని కళ్ళల్లో నీళ్లు దాచుకొని అలానే కూర్చుంది. అప్పుడే అభి చూపు అశోక్ మీద పడుతుంది. అశోక్ అభిని చూస్తూ నిలబడి ఉంటాడు. ఆ చూపులో విజయం లేదు, ఓటమి లేదు, కేవలం ఇప్పుడు నువ్వేం చేస్తావు అభి అన్న ప్రశ్న మాత్రమే. అభి దవడలు బిగుసుకుంటాయి. ఒక్క క్షణం అతని మనసులో ఇష్క రూపం మెరుస్తుంది. నెమ్మదిగా చేతులు ముందుకు కదులుతాయి. తాళి మీరా మెడ దగ్గరికి వస్తుంది. మీరా శరీరం ఒక్కసారిగా వణుకుతుంది. ఆ మంత్రాల మధ్యలో